హే గాయ్స్, ఇదైతే మా అక్క వాళ్ళ సెకండ్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. బర్త్డే డెకరేషన్కి సంబంధించినవన్నీ మా అక్క ఆన్లైన్లోనే ఆర్డర్ చేసింది. కాస్ట్ అరౌండ్ 150 ఎంతో పడినాయి అంట. చాలా ఎక్కువ వచ్చినాయి. 150కి ఇన్ని వచ్చినాయి అంటే నేనే నమ్మలేదు. నేను బయట ఎక్కడో తీసుకున్నారేమో అనుకున్నాను. తర్వాత చెప్పింది నాకు మా అక్క, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము, ఇంకొకటి కూడా ఆర్డర్ చేస్తే సరిపోయేది అని. నేను ఇంకా మా కజిన్స్ అయితే ఈవినింగ్ 3:30, 4కి అలాగా స్టార్ట్ చేసాము డెకరేషన్ అనేది. డెకరేషన్ ఐటమ్స్లో బెలూన్స్ అయితే కొన్ని అసలు సరిగ్గా రాలేదు. అన్నిటికి మ్యాక్సిమం హోల్స్ పడిపోయినాయి. వాడు 30 బెలూన్స్ ఇస్తే ఈచ్ కలర్ 3 కలర్స్ ఇచ్చాడు. అందులో ఒక 10-15 బెలూన్స్ హోల్స్ పడిపోయి కొంచెం డెలికేట్గా చాలా పల్చగా ఉన్నాయి. అందుకే ఇంకా మళ్ళీ మేము వేరేగా సపరేట్గా మళ్ళీ బెలూన్స్ని అయితే కొనుక్కున్నాము. ఇక్కడ ఇవే డిస్కషన్ జరుగుతుంది, ఎలా డెకరేట్ చేయాలి అని. మేమైతే ఒక థీమ్ అనుకున్నాము, ఆర్చ్లా బెలూన్స్ని పెట్టి. అది ఎలా పెట్టాలి ఏంటి అని అసలు ఐడియానే లేదు మాకు. ఫస్ట్ అయితే బెలూన్స్ మొత్తం అన్నిటిని నీట్గా డెకరేట్ చేసి మొత్తం అన్నిటిని సెట్ చేసి సైడ్కి పెడదామని అయితే అనుకున్నాము. అందుకే అక్కడ వాడు ఆ డెకరేషన్ ఐటమ్స్లో అయితే 1 అని, ఫస్ట్ బర్త్డే కాబట్టి 1 అని కూడా ఇచ్చారు. అలా మొత్తం అన్నీ కవర్ అయ్యాలని మా అక్క తీసుకుంది ఆ డెకరేషన్ ఐటమ్స్ అనేది. ఫైనల్లీ బెలూన్స్తో మేము ఎలా అయితే డెకరేట్ చేసామో దాన్ని నేనైతే ఈ వీడియో లాస్ట్లో మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. అసలు మేము అంత బాగా చేయగలము, అంత బాగా వచ్చిందని అయితే మేము అనుకోలేదు అసలు. మా కజిన్స్లో గర్ల్స్ అందరం అయితే బెలూన్స్ బ్లో చేస్తుంటే, బాయ్స్ అందరూ ఆ బెలూన్స్ అన్నిటిని ఒక లైన్లో కట్టి దాన్ని ఆర్చ్ షేప్లో పెట్టి అవన్నీ వాళ్ళే చేశారు. మేము జస్ట్ బెలూన్స్ బ్లో చేసి అక్కడ పెట్టాము అంతే. మాకు టైం అరౌండ్ 2 hours పైనే పట్టింది డెకరేషన్ అంతా కంప్లీట్ చేయడానికి. ఇక్కడ మేమైతే నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ అలా సెట్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏ టైప్లో డెకరేషన్ చేయాలని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూసాము, డెకరేషన్ ఎలా చేస్తారు అని. అండ్ ఫైనల్లీ డెకరేషన్ అయితే మేము కంప్లీట్ చేసేసామన్నమాట. మాకు ఆ రోజు చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మేము డెకరేషన్ కంప్లీట్ చేసుకున్నాము. డెకరేషన్ అయితే చాలా బాగుంది. అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారని అన్నారు. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా మేము డెకరేట్ చేస్తామని. ఇది జస్ట్ నార్మల్గా ఆన్లైన్లో తీసుకున్న 150 రూపీస్ బెలూన్స్, అండ్ ఆ బెలూన్స్ ఇంకా హ్యాపీ బర్త్డే అని కార్డ్స్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఆ యానిమల్ బెలూన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ 1 అని నెంబర్ ఉన్న బెలూన్ కూడా ఆ డెకరేషన్ ఐటమ్స్లోనే వచ్చింది. మేము జస్ట్ ఎక్స్ట్రాగా కొన్ని బెలూన్స్ అయితే మేము బయట నుంచి పర్చేస్ చేసామన్నమాట. ఇది మా బుడ్డిగాడి కేక్, చాలా బాగుంది. మేమైతే ఫుల్గా లాగించేసాము కేక్ని. నేను హాస్టల్లో ఉంటున్నానని మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా నేను మా బుడ్డిగాడి బర్త్డే ఉంది, మా మమ్మీ బర్త్డే ఉంది, సో మా చర్చ్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది అని మొత్తం అన్నిటిని కవర్ చేయడానికి సో నేనైతే 3 days వచ్చేసాను. మళ్ళీ నేను వెళ్ళిపోవాలి రేపు. వీళ్ళే మా కజిన్స్, వీళ్ళతోనే కొన్ని పిక్స్ తీసుకున్నాను నేను మంచిగా స్టోరీస్ పెట్టుకోవడానికి ఇన్స్టాలో. వాడే మా బుడ్డిగాడు, వాడి నేమ్ వచ్చేసి చైతన్య సిద్ధార్థ్. భలే క్యూట్ ఉంటాడు, అసలు ఎంత బాగుంటాడో, అస్సలు ఏడవడు. ఇక్కడైతే నేను మా అన్నయ్య బ్లాస్ట్ వేద్దాం అనుకున్నాం కానీ మా అన్నయ్యది వచ్చింది, నాది రాలేదు. సో మా అన్నయ్య వచ్చి దాన్ని కూడా హెల్ప్ చేశాడు, నాకు తిప్పడం రాలేదు. అలా అయిపోయింది. అంతే గైస్ ఈ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.